జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మనతో ఉన్నారు. నవీన్ యాదవ్ తో మాట్లాడదాం. నవీన్ యాదవ్ గారు, మీ మీద విమర్శలతోటి, మీ మీద ఆరోపణలతోటి మీ అభ్యర్థిత్వం ఖరారైంది. దాన్ని ఎట్లా లీడ్ చేయబోతున్నారు మీరు? విమర్శలు ఆరోపణలు మీరే అంటున్నారు. విమర్శలు ఆరోపణలు మీరే అంటున్నారు. దాని గురించి మేము ఆలోచించాం. కాన్స్టిట్యున్సీ నా మీద ఎంతో నమ్మకంతో పార్టీ నాకు ఈ అవకాశం కల్పించింది. ఇక్కడ ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ, ప్రజలకు అండగా ఉండే విషయంలో కానీ నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించింది. ఎట్లయితే మా స్థానికులంతా కూడా ఒక లోకల్ అభ్యర్థి, ఇక్కడ సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థికి ఇస్తే బాగుంటుందని అని మా ప్రాంత ప్రజలు అనుకున్నారు. నవీన్ యాదవ్ కి ఓటు ఎందుకు వేయాలి? నవీన్ యాదవ్ ఓటు ఏంటంటే, నవీన్ యాదవ్ స్థానికంగా నవీన్ యాదవ్ కుటుంబం 40 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్టసుఖాలలో అండగా నిలబడినటువంటి కుటుంబం. నవీన్ యాదవ్ గత ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా 42,000 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన 18,000 వచ్చినాయి. నవీన్ యాదవ్ మీద ఒక నమ్మకం ఉంది మా ప్రజలకి. నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందనే ఒక నమ్మకం మా వాళ్ళకు ఉంది. 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 150 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసింది. సో ఇవన్నీ చూస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికి కావాలనుకున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో నమ్మకం పెరిగింది. హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారు నవీన్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ కి కుటుంబం ఎంత బలమో, కుటుంబం యొక్క విషయాలనే ప్రధానంగా ప్రతిపక్షము తన బలంగా చూపుకుంటుంది. దానికి ఏంటి మీ సంబంధం? వాళ్ళు ప్రతిపక్షము 10 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసిందో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడి, ఈ జూబ్లీహిల్స్ లో ఆ యాక్టివిటీస్ గురించి మాట్లాడి ఓట్లు అడగాలి. నవీన్ యాదవ్ కుటుంబం గురించి వాళ్ళెందుకు? నవీన్ యాదవ్ మీద పెట్టిన అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. మేమైతే అభివృద్ధియే మా లక్ష్యంగా మేము ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ 2 ఏమీ చేయలేదు, బాకీ పడ్డది అని ఆరోపణ చేస్తూ బాకీ కార్డులను పంచుతుంది జూబ్లీహిల్స్ లో. అవన్నీ బదలం చేయడానికి చేస్తూ ఉంటారు. 2 నెలల్లో, 2 ఏళ్లు కాదు, సంక్షేమ పథకాలు ఎన్నో అందినాయి. సన్న బియ్యము, రేషన్ కార్డు, 10 సంవత్సరాలు వాళ్ళు ఇయ్యని రేషన్ కార్డు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ లో 150 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్. మేము అభివృద్ధి మా లక్ష్యం. వాళ్ళన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఆరోపణలు చేయడము, ఫాల్స్ ఆరోపణలు చేయడమే వాళ్ళ టార్గెట్. రైట్. అభివృద్ధి ధ్యేయంగా ఉప ఎన్నికల్లో పనిచేస్తామని చెప్తున్నారు. గడిచిన 2 నెలల్లోనే 120 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఉండేటువంటి నాయకులకే ప్రజలు పట్టం కడతారనేటువంటి అంశాన్ని నవీన్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ సుభాష్ తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.